हेलो हाय गुड మార్నింగ్ నమస్తే सभी देशवासियों को प्रणाम అందరికీ నమస్తే తెలుగు ప్రజలందరూ ఆంధ్ర తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాలతో పాటు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుగు ప్రజలందరికీ మనస్పూర్వక స్వాగతం. అలాగే ప్రపంచంలో ఎక్కడుండైనా సరే తెలుగు వారందరికీ మనస్పూర్వక స్వాగతం. వెల్కమ్ టు 8 AM ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రండి, నేను ప్రతిరోజు ఒక పాట పాడుతూ ఉంటాను. అలానే కాకుండా కొంతమంది సూచనల మేరకు ఇందులో కొన్ని ముఖ్యమైన టాపిక్లు మాట్లాడమని సూచించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా అసలు ఈ వినాయక చవితి ఉత్సవాలు 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు ఆ విఘ్నేశ్వరుని పూజ చేసి ఆయన్ని జలనిధికి తరలిస్తున్నాం. అసలు ఈ గణపతిని ఇలా కూర్చోబెట్టి పూజలు జరిపి జలనిధికి తరలించే ప్రక్రియ ఎలా మొదలైంది? రండి కొంచెం చరిత్రలోకి వెళ్దాం. కుతంత్రులైన బ్రిటిష్ వారు అఖండ భారతావనిని హస్తగతం చేసుకునే దురుద్దేశంతో విభజించు పాలించు అనే ఫార్ములాతో మనకు తగవులు సృష్టించి మనల్ని బలహీనలు చేసి ఒక్కొక్క రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటూ భారతదేశాన్ని మొత్తం బానిసలుగా చేసుకుని 200 సంవత్సరాల పైనే పరిపాలించారు. ఇది చాలామందికి తెలిసిన విషయమే. అయితే బ్రిటిష్ పాలన నుండి భారతీయులను విడిపించి భరతమాతకు స్వతంత్రం కలుగజేయాలని ఎందరో మహానుభావులు తమ తమ ప్రాణ, ధన, మన సంపద, కుటుంబాన్ని అన్నిటినీ త్యాగం చేశారు. ఆ మహానుభావులందరికీ పాదాభివందనములు. అలాగే ఈ వినాయక చవితి ఏమిటి, దీనికి సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారు కదా. రండి అసలు విషయానికి వద్దాం. అలాంటి సమరయోధుల్లో బాలగంగాధర్ తిలక్, ఆయన అందరూ తెలుసు, ఆయన ఒకరు. ఈయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయ ప్రజలలో దేశభక్తి మరియు జాతీయ ఐక్యతను పెంపొందించడానికి మొట్టమొదటిసారిగా 1983 1983లో పూణే నగరంలో వినాయక చవితి మండపాన్ని ఏర్పాటు చేసి పేద, ధనిక, కుల, మత ద్వేషాలు లేకుండా భారతీయులంతా ఒక్కటి అని చాటి చెప్పడానికి, వాళ్ళ ఐక్యతను చాటి చెప్పడానికి, బ్రిటిష్ వారికి తెలియచేయడానికి కోసం ఈ మండపాన్ని ఏర్పాటు చేసి అందరినీ సంఘటితం చేయడానికి ఈ ప్రక్రియని మొదలుపెట్టారు. అలా మొదలైంది ఈ వినాయక చవితి మండపము, పూజలు ఇవన్నీ. జై బాల్ గంగాధర్ తిలక్. ఆయనకి దేశ ప్రజలంతా ఎంతో రుణపడి ఉన్నారు. నాకు తెలిసిన ఈ సమాచారాన్ని మీ అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో కొందరి సూచనల మేరకు ఇందులో పోస్ట్ చేయడం జరిగింది. ఈ టాపిక్ని విని మీ అభిప్రాయాలు నాకు తెలియజేస్తారని, ఇలాంటి విషయాలు ఇంకొన్ని ఏవైనా తెలియచేయడానికి నాకు మీ అభిప్రాయాలు తెలియపరచాలని, నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. రండి, మీ అభిప్రాయాల్ని ఇందులో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా నేను ఇందులో ఏమన్నా చెప్పచ్చు, లేదా మీకు తెలిసిన విషయాల్ని నాకు వాట్సాప్ పెట్టండి, నేను ఇందులో ప్రసారం చేస్తాను. వెల్కమ్ టు మై 8 AM ఛానల్. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి మనస్పూర్వక ధన్యవాదములతో మాస్టర్ ఫ్రమ్ ఉరవకొండ. థ్యాంక్ యూ.